వెల్కమ్ టు ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. నిన్న మనం మాట్లాడుకున్నాం ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఏది విన్ అవుతుంది, ఎవరు ఎలా ప్రదర్శించబోతున్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్గా మనం ఫ్యాంటసీ 11 ఏదైతే ఇచ్చామో ఆ ప్లేయర్సే రాణించగలిగారు. ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్. ఈరోజు మ్యాచ్లో ఎవరిది పై చేయి కాబోతుంది, ఏ ప్లేయర్ ఎలా ఆడబోతున్నారు, అసలు ఆ ముంబై వాంకడే స్టేడియంలో స్కోర్ ఎంత పోబోతుంది అని ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్రామయ్య గారు. నమస్తే సార్. నమస్తే. మనం నిన్న అనుకున్నట్టు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ విన్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. యాజ్ డీస్ గా ఆర్సీబీ విన్ అయింది. ఇంకా 27 బాళ్ళు 26 బాళ్ళు మిగిలి ఉండగానే ఆర్సీబీ 202 రన్స్ చేస్ చేసింది. ఈ రోజు ముంబై వర్సెస్ కేకేఆర్. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వెల్కమ్ టు మ్యాచ్ డే ముచ్చట్లు. ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కనుక మనం చూస్తే ఖచ్చితంగా అంటే ముంబై వాంకడేలో జరుగుతుంది కాబట్టి భారీ స్కోర్ అయితే ముందు మనం పిచ్ గురించి మాట్లాడుకుంటాం. పిచ్ కండిషన్స్ కానీ దీని గురించి తర్వాత టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కానీ ఈ రోజు ఉన్న దాని ప్రకారం కానీ చూస్తే అంటే ఖచ్చితంగా పిచ్ అనేది బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా బౌండరీ లైన్ అనేది చాలా దగ్గరగా ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి జట్టు కనీసం 200 నుంచి 240 స్కోర్ చేయగలిగితే మాత్రమే ఈ రోజు మ్యాచ్ లో గెలిచేటువంటి అవకాశాలు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీంకి ఉంటాయి. ఇక్కడ రెండో మ్యాచ్ విషయాన్ని అంటే సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే మాత్రం అంటే టాస్ గెలిచిన వాళ్ళు 99.99% ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. అందుకనంటే పిచ్ మంచు ప్రభావం అనేది ఎక్కువగా ఉంది మైదానం మీద. అంటే బంతి గ్రిప్ దొరకడం అనేది బౌలర్లకి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా కష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 8:30 తర్వాత నుంచి కూడా మంచు ప్రభావం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే వాతావరణం చల్లబడటం వల్ల కొంత మైదానంలో కూడా మంచు ప్రభావం ఉంటుంది. కాబట్టి బంతి గ్రిప్ అనేది అటు ఫీల్డర్లకు కూడా బంతి జారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు ఈ రోజు అయితే బౌలింగ్ ఎంచుకునేటువంటి అవకాశాలే కనపడుతున్నాయని నేను చెప్తాను. ఇక అంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కానీ లేదంటే ముంబై ఇండియన్స్ కి వాంకడే మైదానం అనేది ముందు నుంచి కూడా అనుకూలంగానే ఉంటుంది. అదే విధంగా అక్కడ ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా దానికి సంబంధించి ముంబైకి అనుకూలంగా ఉండే విధంగానే వాళ్ళు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ కి సంబంధించి ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా చాలా వరకు కూడా అంటే రూదర్ఫర్డ్ వరకు కూడా వీళ్ళందరూ కూడా పక్క బ్యాటింగ్ లైనప్ నే వాళ్ళు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగానే సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఈ రోజు అదే విధంగా అంటే టాస్ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు పవర్ ప్లే లో ఎన్ని పరుగులు చేయగలుగుతారు అనే దాని మీదనే ఆ విజయం అనేది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే పవర్ ప్లే లో నిన్న మనం చూసాం ఆర్సీబీ దాదాపు 4 ఓవర్లకు నిన్న మనం చూసాము. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ లో పవర్ ప్లే వచ్చేసరికి 49 ఫర్ 3 వికెట్స్ పడ్డాయి. 3 వికెట్స్ పవర్ ప్లే. కానీ ఆర్సీబీ పవర్ ప్లే లో ఆల్మోస్ట్ 78 to 80 రన్స్ కొట్టేసింది 6 overs కి. అక్కడ వాళ్ళకి విజయం అనేది సునాయాసంగా అయిపోయినట్టు అనిపించింది. నిన్నటి మ్యాచ్ కి ఈ రోజు మ్యాచ్ కి నేను కొంచెం కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటే నిన్న ఎప్పుడైతే ఫస్ట్ వికెట్ ఫిలిప్ సాల్ట్ వికెట్ పడిందో కొంత ఆర్సీబీ ఒత్తిడిలోకి వెళ్ళిందేమో అనేటువంటి అనుమానం చాలా మందికి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఆ ఛాన్స్ ఆర్సీబీకి ఇవ్వకుండా ఎప్పుడైతే దేవదూత్ పడికల్ వచ్చాడో ఫస్ట్ బాల్ నుంచి కూడా అతను హిట్టింగ్ అనేది స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టడం, దీనివల్ల అటు ఆపోజిట్ ఎండ్ లో ఉన్నటువంటి కోహ్లీకి కూడా ఇది చాలా ఈజీ అయిపోయినటువంటి పరిస్థితి. తర్వాత కోహ్లీ కూడా ముందు కొంత డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత బంతి కొంచెం గ్రిప్ దొరుకుతున్నటువంటి అంటే మంచు ప్రభావం, నేను బెంగళూరులో కూడా కొంత మంచు ప్రభావం అనేది ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఫస్ట్ నిన్న ఎస్ఆర్హెచ్ చేసినటువంటి తప్పు ఈ రోజు ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు చేయకూడదు. అంటే నేను మొన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా T20 వరల్డ్ కప్ సమయంలో కూడా కీలకమైనటువంటి సమయాల్లో ముఖ్యంగా పవర్ ప్లే లో వికెట్లు కోల్పోవడం అనేది ఏ జట్టుకైనా సరే మైనస్ అవుతుంది. కాబట్టి ఈ రోజు అంటే ప్రతి మ్యాచ్ కూడా అంటే మన పవర్ ప్లే లో ఓపెనర్ల మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రోహిత్ శర్మ గానీ లేదంటే కొంతమంది ఇప్పుడు సంజు శాంసన్ గానీ ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, వీరేందర్ సెహ్వాగ్ గానీ ఇలా మన గతంలో ఇండియాకి సంబంధించి చూసుకుంటే, అలాగే ఆస్ట్రేలియాలో ఇట్లా చూసుకున్నప్పుడు ఇలా కొంతమంది గిల్క్రిస్ట్ గానీ మ్యాచ్ హెడెన్ గానీ ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. అలా పవర్ ప్లే లో ఎంత సాధ్యమైనటువంటి పరుగులు ఎక్కువ చేయగలిగితే అది తర్వాత బ్యాట్స్మెన్ కి
ఆ టెంపో అనేది కంటిన్యూ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అనే విషయం నేను స్పష్టంగా చెప్పగలను. ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే కూడా పవర్ ప్లేలో పరుగులు చేయటమే కాకుండా పవర్ ప్లేలో చేసిందని అంటే ఓపెనర్లు పవర్ ప్లేలో పరుగులు చేసి అవుట్ అయితే వీళ్ళు ఒక 30-40 పరుగులు చేయగలిగిన పవర్ ప్లేలో అంటే వీళ్ళు కొంత ఏదైతే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాని కనుక కొంత వీళ్ళు అమలు చేయగలిగితే మాత్రం అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక 6 ఓవర్ల నుంచి 4 ఓవర్ల వరకు కొంచెం ఇది సెటిల్ అయ్యే పీరియడ్ అన్నమాట. అంటే అప్పటి వరకు కొంత ఇంకోటి ఏంటంటే అన్న నాకు అడుగుతా ఉన్నారు, ఒకవేళ ముంబై గెలవాలంటే పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేయాలి, లేదు కేకేఆర్ గెలవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి ముంబై గెలవాలనుకుంటే పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేయాలి, లేదు కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి కేకేఆర్ గెలవాలంటే పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేయాలి, ఓవరాల్ గా ఎంత స్కోర్ చేయాలి? పవర్ ప్లేలో ఎప్పుడైతే 6 ఓవర్లకి 70 నుంచి 80 పరుగులు కనుక చేసుకోగలిగితే అంటే పైనే ఉండాలి. ఎప్పుడు కూడా 70 పరుగుల లోపు అయితే ఉండకూడదు, 70-75 పరుగుల లోపు అయితే ఉండకూడదు అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా అది ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఎప్పుడైతే పవర్ ప్లేలో తక్కువ పరుగులు చేస్తామో ఆ తర్వాత వచ్చేటువంటి బ్యాట్స్మెన్ మీద పవర్ ప్లేలో తక్కువ పరుగులు చేసి మనం వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత వికెట్ పడితే ఆ తర్వాత వచ్చిన వాళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. అంటే పరుగులు చేయాలి అనే స్కోర్ బోర్డు తక్కువగా ఉంది అనే దానికి స్ట్రైక్ రేట్ పెంచాలి కొంత అంటే వీళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్ అవుతారు కదా, ఇంత ఈ పిచ్ మీద ఇంత మనం టార్గెట్ ఫిక్స్ చేయాలి అనేది. కాబట్టి లేదంటే టార్గెట్ ఉన్నప్పుడు మనం ఇన్ని ఓవర్లు ఇన్ని పరుగులు చేయాలనే టార్గెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఓవర్లు తీసుకుంటే 5 ఓవర్లకి 5 ఓవర్లకు ఒక 60-70 పరుగులు చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు అది పవర్ ప్లేలో ఫెయిల్ అయింది అనుకోండి, దాని ప్రభావం అనేది తర్వాత ఓవర్ల మీద తర్వాత బ్యాట్స్మెన్ మీద అనేది ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్నప్పుడు గనక కొంత జాగ్రత్తగా పవర్ ప్లేలో అనుకున్న విధంగా పరుగులు చేయగలిగితే మాత్రం అది ఏ జట్టుకైనా సరే, ఇప్పుడు కేకేఆర్ కైనా ముంబైకైనా సరే ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం 75 పరుగులు అయితే తగ్గకుండా పవర్ ప్లేలో ఉండాలి. ఓకే, ఇప్పుడు ముంబై ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరిని తీసుకోబోతున్నారు మీ అనాలిసిస్ ప్రకారం? ఈ రోజు ముంబై ప్లేయింగ్ 11 ప్రకారం నాకున్నటువంటి అంచనా రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ గానీ రియాన్ రికల్టన్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అతను, వీళ్ళిద్దరు కూడా క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరు కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళే, వీళ్ళిద్దరు కూడా వికెట్ కీపర్సే. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? నా అంచనా ప్రకారం అయితే క్వింటన్ డికాక్ ని ఈ రోజు సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని నా ఒపీనియన్. ఎందుకంటే క్వింటన్ డికాక్ రోహిత్ శర్మ కాంబినేషన్ కొంత బాగుంటుంది అనేటువంటి, అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, కానీ రికల్టన్ లెఫ్ట్ హ్యాండర్, క్వింటన్ డికాక్ లెఫ్ట్ హ్యాండర్. కాకపోతే ఇక్కడ రోహిత్ శర్మకి వీళ్ళిద్దరు అంటే రికల్టన్ కూడా రోహిత్ శర్మతో మంచి ఇన్నింగ్స్ లో ఆడాడు గతంలో కూడా. కాకపోతే నిలకడ విషయంలో రికల్టన్ కంటే కూడా డికాక్ మంచి బ్యాట్స్మెన్ అనేది నా ఒపీనియన్. కాబట్టి రోహిత్ శర్మతో క్వింటన్ డికాక్ రావడం అనేది మంచి చాయిస్. అదే విధంగా తిలక్ వర్మ 3వ స్థానంలో, టీమిండియాకి 3వ స్థానంలో తిలక్ వర్మ ఎలాగైతే కీలకంగా మారాడో, కాబట్టి ఇక్కడ ముంబై ఇండియన్స్ కూడా అతన్ని ప్రమోట్ చేసినట్టే కనపడుతోంది తిలక్ వర్మని. సూర్యకుమార్ యాదవ్ 3లో ఆడినట్టు ఉండేవాడు, అయితే ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా, టీమిండియా ఫార్ములాని ఇక్కడ కూడా ముంబై ఇండియన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి తిలక్ వర్మని దాదాపుగా 3వ స్థానంలో ఆడించేటువంటి అవకాశం ఉంది. అలాగే సూర్యకుమార్ యాదవ్, సీనియర్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఆల్రౌండర్ కమ్ కెప్టెన్ ఎవరైతే హార్దిక్ పాండ్యా 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయొచ్చు. ఎందుకంటే నమందీర్ ఉన్నాడు కాబట్టి నమందీర్ ని ఖచ్చితంగా వీళ్ళు జట్టులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హార్దిక్ పాండ్యా కంటే ముందు నమందీర్ ఆడేటువంటి అవకాశం ఉంది, లేదంటే నమందీర్ 6వ స్థానంలో ఆడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే రూదర్ఫోర్డ్ ఇతని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో గానీ, లేదంటే ఇతను కొంత పరుగులు చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆటగాడు. కొంత బౌలింగ్ రూదర్ఫోర్డ్ విషయానికి వస్తే రూదర్ఫోర్డ్ ని ఏ ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు ముంబై? ఎందుకంటే హార్దిక్ పాండ్యా బిగ్ హిట్టరే, నమందీర్ బిగ్ హిట్టరే, ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ స్టాండ్ అయితే బిగ్ హిట్టరే, కానీ రూదర్ఫోర్డ్ అనే ఇప్పుడు ఆయనని ఏ ప్లేస్ లో ఆ ప్లేయర్ ని ఏ ప్లేస్ లో ఆడిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మన బ్రేవిస్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా అతన్ని ఏ ప్లేస్ లో ఆడే ఈ రోజు మ్యాచ్ లో బ్రేవిస్ తీసుకునేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి అంచనా ప్రకారం. తర్వాత ఏదైతే కీలకమైనటువంటి మ్యాచెస్ మారుతాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ముంబై ఈ రోజు ఒక 2-3 మ్యాచ్లు లీగ్ లో ఓడిపోయింది అనుకోండి, ఫస్ట్ సెషన్ కి సంబంధించి ఫస్ట్ సీజన్ లో దీని ఓపెనింగ్ కి సంబంధించి ఓడిపోతే తర్వాత నుంచి డివాల్డ్ బ్రేవిస్ లాంటి ఆటగాళ్ళను వాళ్ళు రంగంలోకి దించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ రూదర్ఫోర్డ్ గురించి మీరు అడిగితే కనుక, ఇప్పుడు గంభీర్ ఫార్ములా ఏదైతే ఉంటుందో హర్షిత్ రాణాని ముందు పంపిస్తూ ఉంటాడు కదా,
అలా ఉమ్, ఉమ్, ఇతన్ని కూడా కొంత కీలకమైనటువంటి సమయంలో ముందు పంపించుకోగలిగితే మాత్రం అది చాలా వరకు కూడా ముంబైకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా దీపక్ చాహర్ కూడా, అతను కూడా కొంత మంచి హిట్టరే కాబట్టి దీపక్ చాహర్ ని 8వ స్థానంలో వాళ్ళు ఆడించేటువంటి అవకాశం ఉంటుంది కంపల్సరీ దీపక్ చాహర్. ఎందుకంటే జట్లో ఉంటాడు, అతని బౌలింగ్ కూడా స్వింగ్ అవుతుంది. అతను చెన్నైకి ఆడిన అన్ని రోజులు కూడా కొంత ధోని సారథ్యంలో అతను మంచి బౌలర్ గాని ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా అతని బౌలింగ్ లో స్వింగ్ ఉంటుంది. దట్టు సీనియర్ కాబట్టి ఖచ్చితంగా అతన్ని జట్టులోకి తీసుకుంటారు, అతను ఉంటాడు. అదే విధంగా గజాన్ ఫరీద్, ఇతని బౌలింగ్ మాత్రం కేకేఆర్ ఎలా ఎదుర్కొంటుంది, ఒకవేళ ఇతను ఆడితే మాత్రం వాళ్ళు ఎలా ఎదుర్కోగలుగుతారు అనేది చూడాలి. ఇతని బౌలింగ్ లో కూడా మంచి పస ఉంటుంది. అదే విధంగా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్ దిగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. అయితే ఈ రోజు నా అభిప్రాయం ప్రకారం అయితే ట్రెంట్ బౌల్ట్ లేదా జస్ప్రీత్ బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా ఉంటాడా లేదా అనేది కొంత, ఎందుకంటే అతనికి ఏమైనా రెస్ట్ ఇస్తారా అంటే కీలకమైనటువంటి మ్యాచ్లకు సంబంధించి అతను తీసుకొస్తారు. పోయినసారి కూడా అతనికి రెస్ట్ ఇచ్చినట్టున్నారు, తర్వాత మ్యాచ్లకే తీసుకొచ్చినట్టున్నారా ముంబై. కాబట్టి ఈ రోజు అతను తీసుకుంటారా లేకపోతే ట్రెంట్ బౌల్ట్ తీసుకుంటారా అనేది చూడాలి. అయితే మిచ్ శాంట్నర్ గానీ వీళ్ళు గానీ ఆ జట్టులో ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం ఒక ముంబై టీంకి వచ్చేసి అనుకుందామన్నా, ఒక సలార్ గానీ దేవరత గానీ, సలార్ అంటే టాప్ బ్యాట్స్మెన్, దేవరత అనుకోండి టాప్ బౌలర్, ఎవరు కాబోతున్నారు? ఒక సలార్ ఎవరు, ఒక దేవరత ఎవరు? మన అనుకుందాం సలార్ అంటే టాప్ బ్యాట్స్మెన్ ముంబైలో, దేవరత అంటే బౌలర్, మనం అనుకుందాం ఎవరు కాబోతున్నారు? వీళ్ళిద్దరు ఎవరు ఈ బిరుదులు ఎవరికి ఇస్తారు? ఖచ్చితంగా నేనైతే సలార్ బిరుదు అయితే ఈ రోజు ఇచ్చేది రోహిత్ శర్మకి ఇస్తాను. రోహిత్ శర్మ చాలా వరకు కూడా ఈ రోజు కంపల్సరీ ఆడేటువంటి అవకాశం అయితే నాకు 100కి 100 పాళ్ళు కనపడుతుంది. ముఖ్యంగా అతను పవర్ ప్లేలో అతను ఆడేటువంటి ఇన్నింగ్సే ముంబైకి ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ జట్లో ఉంటే మాత్రం 99.99% అతను జట్లో ఉంటాడు. ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను స్టార్టింగ్ ఓవర్స్ లో ఏదైతే ఫస్ట్ 4-5 ఓవర్లు కనుక అతను నిలబడగలిగితే మాత్రం ఆ పవర్ ప్లే దాటే వరకు అతను ఉంటే అది ఖచ్చితంగా ముంబైకి ప్లస్ అవుతుంది. అతను సలార్ అవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి మీరు అడిగిన దానికి సెకండ్ దేవరాత్కి సంబంధించి ఈ రోజు నా బౌలర్ కి సంబంధించి చూసుకుంటే కనుక నాకు ట్రెంట్ బౌల్ట్ ఆడితే మాత్రం ట్రెంట్ బౌల్ట్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే ట్రెంట్ బౌల్ట్ విషయంలో కొంత వాళ్ళు ముంబై యాజమాన్యం కూడా అతని స్పీడ్ బౌలింగ్ కానీ లేదా వీటన్నిటికి సంబంధించి వాళ్ళు చాలా వరకు కూడా ఫోకస్ పెట్టారు. అతను ఇండియన్ కండిషన్స్ కి అలవాటు పడట్లేదు అనేటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. యాక్చువల్గా అతను టెస్ట్ బౌలర్ లేదా వన్డే బౌలర్ అనే అంటారు. T20లకు సంబంధించి అతను కొంత ఫెయిల్ అవుతాడు అని అంటారు. కానీ అతనికి సంబంధించి చూస్తే ఈ రోజు అతను 100% టీమిండియాకి ముంబై ఇండియన్స్ కి ఖచ్చితంగా అతను కలిసి వచ్చేటువంటి ఛాన్సే ఉంది. ఓకే. అండ్ మనం గతంలో చూసుకున్నట్టయితే అన్న, ఓవరాల్ గా ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడినట్టు హెడ్ టు హెడ్ మ్యాచెస్ వచ్చేసి 35 మ్యాచెస్, ఐ థింక్ 35 మ్యాచెస్ ఆడిందంట. లైక్ ఆర్సీబీ ఐ మీన్ ముంబై అండ్ కేకేఆర్. దాంట్లో పై చెయ్యి నాకు తెలిసి ముంబైదే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే 24 మ్యాచెస్ గెలిచిందట, 11 మ్యాచెస్ మాత్రమే కేకేఆర్ గెలిచిందట. ఈ రోజు కేకేఆర్ టీం ఎలా ఉండబోతుంది? ఆ 11 ని కాస్త 12 చేసుకోగలదా గెలుపులలో? నాకు ఈ రోజు కేకేఆర్ కి సంబంధించి నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తాను. ఎందుకంటే కేకేఆర్ ని గంభీర్ మార్చుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా ఆ జట్టుకి ప్లస్ గానే చెప్తాను నేను. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నప్పుడైనా లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏదో కొంత ఫెయిల్ అయ్యారు తప్ప, అయినప్పటికీ కూడా కేకేఆర్ ని మనం తక్కువ అంచనా వేయడానికి ఎక్కడ కూడా లేదు. వాళ్ళలో ఉన్నటువంటి ప్లేయర్స్ కానీ వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ పట్టుదల కానీ, అంటే వాళ్ళు పిచ్ కండిషన్స్ ని వాడుకునే విధానం కానీ, వాళ్ళు మెగా వేలం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే జట్టు సెలక్షన్ అనేది ఉంటుంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పగలుగుతాం. ఈ రోజుకు సంబంధించి చూస్తే కనుక ఫిన్ అలెన్ 99% ఈ రోజు ఫిన్ అలెన్ ని జట్టులోకి తీసుకుంటారు. అతనే వికెట్ కీపర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే గత 2 రోజులుగా కూడా అంగక్రిష్ రఘువంశీ అనే ఒక ప్లేయర్ ఎవరైతే ఉన్నారు, మన స్వదేశీ ప్లేయర్, అతను కొంత చూసుకుంటే అంటే కీపింగ్ డ్రిల్స్ చేయడం వల్ల కొంత ఫిన్ అలెన్ ప్లేస్ లో అతన్ని తీసుకుంటారేమో అనేటువంటి ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సైఫ్రెట్ కూడా అంకరిష్ రఘువంశీ, సో అతన్ని తీసుకుంటారు అనే దానికి సంబంధించి కూడా ఉన్నాయి. అలాగే ఇక కెప్టెన్ అజింక్య రహానే దాదాపుగా 3వ స్థానంలో ఆడేటువంటి ఛాన్స్, 2వ స్థానంలో లేదా 3వ స్థానంలో ఓపెనర్ గా వచ్చేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి అజింక్య రహానేకి సంబంధించి. అలాగే రఘువంశీ ఆడితే కనుక అతను 3వ స్థానంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 4 భారీ ధరకు కొనుగోలు చేసినటువంటి క్యామరూన్ గ్రీన్,
ఇతని మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అతను కీలకమైనటువంటి సమయాల్లో ఆడేటువంటి ప్లేయర్. అయితే అతని మీద ఉన్నటువంటి అంచనాలను నిరూపించుకునేటువంటి విషయంలో మాత్రం క్యామరూన్ గ్రీన్ కొంత ఫెయిల్ అవుతున్నాడు. ముఖ్యంగా భారత్ లో మన T20 వరల్డ్ కప్ లో కూడా అతను ఫెయిల్ అయినట్టున్నాడు. లాస్ట్ ఇయర్ ఆడిన మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా అతను కొంత ఫెయిల్ అయ్యాడు అనే దానికి సంబంధించి కూడా ఆ విమర్శలు వచ్చినాయి. కాబట్టి ఈ టోర్నీకి సంబంధించి కొంత అతను ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. అదే విధంగా ఇక్కడ రింకు సింగ్ మొన్న T20 వరల్డ్ కప్ కి కొంత ఈ వ్యక్తిగత కారణాలతో అతను దూరం అయ్యాడు. అయితే రింకు సింగ్ ఫామ్ విషయంలోనే కొంత గంభీర్ కూడా వాళ్ళ మెంటర్ ఎవరైతే ఉన్నారో గంభీర్ కూడా కొంత ఆలోచనలో పడ్డాడు. అతన్ని కీలకమైనటువంటి సమయాల్లో వినియోగించుకోవడం లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. అయితే అతని డెత్ ఓవర్స్ లోనే ఎక్కువగా వినియోగించుకోవడం అంటే టీమిండియా కూడా కొంత మైనస్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు అతన్ని ఎలా వాడుకోగలుగుతుంది కేకేఆర్ అనేది చూడాలి. వికెట్లు పడుతున్నప్పుడు రింకు సింగ్ ని ముందు పంపించడం అంటే కనీసం 4వ స్థానంలో పంపించడం అనేది ప్లస్ అవుతుంది. అతను 6వ స్థానంలో 7వ స్థానంలో పంపించడం వల్ల అదేదో చేసింగ్ అప్పుడు కానీ మామూలుగా కీలకమైనటువంటి సమయాల్లో అతను పరుగులు చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాకపోతే అతన్ని వాడుకోవటం లేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే అనుకుల్ రాయ్ ఇతను కూడా జట్లో ఈ రోజు 100% ఉండేటువంటి అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం నేను ఇందాక వర్క్ చేసుకున్న దాని ప్రకారం చూస్తే అంకుల్ రాయ్ ఈ రోజు ఖచ్చితంగా జట్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అదే విధంగా రమణ్ దీప్ సింగ్ ని కూడా కేకేఆర్ జట్లోకి తీసుకుంటుంది. అతని బౌలింగ్ కూడా కొంత పస ఉంటుంది కాబట్టి అతనికి అవకాశం అయితే దక్కేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇక కీలక ప్లేయర్ స్టార్ ప్లేయర్ సునీల్ నారాయణ్ ఇతన్ని గనక ఫిన్నెలెన్ కు జోడీగా ఒకవేళ పంపించినా లేదంటే అజింక్య రహానే జోడీకి పంపించినా ఒకవేళ అంగకరిష్ రఘువంశీ లేకపోతే ఇంకొక బౌలర్ ని వీళ్ళు తీసుకుని అంటే ఉమ్రాన్ మాలిక్ గాని కార్తిక్ త్యాగి గాని వీళ్ళిద్దరిలో గనక కొంత షెఫ్ల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదన్నా కొంత మార్పులు జరిగితే మాత్రం మనం ఇతరుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సునీల్ నారాయణ్ ఓపెనింగ్ కే గంభీర్ వాడేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే పవర్ ప్లే లో అతను పరుగులు చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి బ్యాట్స్మెన్.